బెంగళూరులో హనీ ట్రాప్ సంచలనం రేగింది. తీయని మాటలతో ఓ కాంట్రాక్టర్ను కిలాడి లేడీ నయ్యిన ఎరవేసింది. టీ తాగుదామని ఇంటికి పిలిచి బట్టలిప్పించింది. కాంట్రాక్టర్ లోపలుండగా పోలీసుల వేషంతో ముఠా సభ్యులు ఇంట్లోకి వచ్చారు. వ్యభిచారం పేరుతో దాదాపుగా 6 లక్షల రూపాయలు నగలు ముఠా దోచుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కిలాడి లేడీ నయన్తో పాటుగా మరో 4 అరెస్ట్ చేశారు. బాధితుల జాబితా బైదర్హల్లి పోలీసులు బయటకు తీస్తున్నారు. బెంగళూరులో హనీ ట్రాప్ సంచలనం రేపింది. తీయని మాటలతో ఓ కాంట్రాక్టర్ను కిలాడి లేడీ నయన ఎరవేసింది. టీ తాగుదామని ఇంటికి పిలిచి బట్టలు విప్పించింది. కాంట్రాక్టర్ లోపలుండగా పోలీసుల వేషంతో ముఠా సభ్యులు ఇంట్లోకి చొరబడ్డారు. వ్యభిచారం పేరుతో దాదాపుగా 6 లక్షల రూపాయలు నగలు ముఠా దోచుకెళ్లింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కిలాడి లేడీ నయనతో పాటుగా మరో 4 అరెస్ట్ చేశారు. బాధితుల జాబితా బైదర్హల్లి పోలీసులు బయటకు తీస్తున్నారు. పూర్తి వివరాలిచ్చేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు జాయిన్ అవుతున్నారు. టీవీ రావు, రీసెంట్గా చూస్తున్నాం ఈ హనీ ట్రాప్ కేసులు ఎంతలా భయపెడుతున్నాయో, ఎంతలా బాధిస్తున్నాయో. వైజాగ్ జాయ్ జమీమాద్కి సంబంధించి రోజుకో బాధితుడు బయటకు వస్తూనే ఉన్నాడు, రోజుకో ట్విస్ట్ చూస్తూనే ఉన్నాం. తాజాగా బెంగళూరులో నయన, ఎవరి నయన, అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, ఇప్పుడున్న పరిస్థితుల్లో హనీ ట్రాప్ అనేటటువంటిది చాలా మంది మోసగాళ్లకు ఇదొక పెద్ద మంత్రంగా కూడా తయారైంది. చాలా మంది మోసగాళ్లు ఏదైతే మహిళలు ప్రధానంగా కొంతమంది ఈ నయన అనేటటువంటి మహిళ బెంగళూరులో చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, మరి ఇదే తరహా వ్యవహారం మళ్ళీ ఏదైతే హనీ ట్రాప్ పేరిట ఎంతో మంది అభాస్పాలవుతున్నటువంటి పరిస్థితి, ఎంతో మంది తాము బయటికి చెప్పుకోలేనటువంటి చాలా మంది వ్యక్తులైతే గనక ఈ విషయంలో ఇప్పటికీ కూడా చెప్పుకోలేనటువంటి అవమానాలు పాల్పడుతున్నటువంటి వారు మరి డైరీ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి వీరు ఏదైతే విన్నవించుకున్న తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు జరుగుతున్నటువంటి పంచంతా ఎలా జరుగుతుంది అనేటటువంటిది ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా బెంగళూరులో ఓ మహిళ ఓ కాంట్రాక్టర్ ను ఇంటికి పిలిచి టీ తాగుదామని పిలవడం, ఎవరైతే సదరు ఇంటికి వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి ఆయన తన
వస్త్రాలన్నింటినీ కూడా వివస్త్రుడిగా చేయడం, ఆ ఫోటోలు తీయడం, తద్వారా తాము పోలీసులమని చెప్పడం. ఇక ఈ విధంగా హనీ ట్రాప్ గుర్తులో చేసేటటువంటి దందాలు అన్ని కావు. ఇదే విషయానికి సంబంధించి బెంగళూరులోని హైదర్ హళ్లీ అనేటటువంటి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ కేసు పూర్వాపరాల వివరాలకు వెళ్తే ఇక్కడ ప్రధానంగా బెంగళూరులో ఒక 21 ఏళ్ల మహిళ ఏదైతే నయన అనేటటువంటి మహిళ 57 సంవత్సరాల కాంట్రాక్టర్ ను ట్రాప్ చేసింది. మరి ఈ కాంట్రాక్టర్ తనకు కామన్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి ఓ వ్యక్తి ద్వారా ఆ నయనకు పరిచయం అయ్యారు. పరిచయం అయినటువంటి నేపథ్యంలో జరిగినటువంటి సంతంతా కూడా ఒక సినిమా పక్షిలో గడిచిపోయింది. మరి ఈ గడిచినటువంటి వ్యవహారాన్ని మొత్తం కూడా పోలీసులు బ్లాక్ చేసిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఒక తొలుత నయన అనే మహిళ 21 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళ ఇంటికి పిలిపించుకోవడం, ఇంటికి పిలిచిన తర్వాత తనకి ఏదో తను అవకాశం కల్పిస్తానని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అతన్ని వ్యవస్థలుగా చేయటం, అతని వద్దన ఉన్నటువంటి బంగారం అయితేనేమి ఇతరత్ర ఏదైతే బంగారం ఇతర నగదు సంబంధించి ఒక 29,000 రూపాయల నగదు, మిగిలినవి మొత్తం కూడా 5 లక్షల రూపాయల సొత్తును కాజేసేసి ఇక వెంటనే తనకు మిత్రులుగా ఉన్నటువంటి ఒక 4 యువకులు ఏంటంటే ఈ గ్యాంగ్ మొత్తం కూడా ఒక 5 గ్యాంగ్ ఈ నయనతో కలిపి మరి 4 రావడం, వాళ్ళు పోలీసుల రూపంలో వచ్చేసి ఇక్కడ వ్యభిచారం జరుగుతున్నది కాబట్టి నిన్ను నేను అరెస్ట్ చేస్తామని బెదిరించేసి తమ దగ్గర ఉన్నటువంటి మొత్తాన్ని కూడా దోచుకెళ్ళడం. ఈ కార్యక్రమం మొత్తం కూడా చేసినటువంటి దానికి సంబంధించి అంతకు ముందే ట్రాప్ చేసినటువంటి మహిళ ఏదైతే తనకు ఇంటి ఖర్చుల నిమిత్తం ఏదైతే దాదాపుగా 6 నెలల స్నేహవాసం చేసిన తర్వాత చాలా మార్లు ఆ కాంట్రాక్టర్ని ఇంటికి రమ్మని కోరింది ఈ నయన అనేటువంటి మహిళ. మరి 21 సంవత్సరాలు ఈ మహిళ కోరినా కూడా ఆయన 6 నెలల పాటు ఇంటికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. అయినా కూడా చివరకు ఆయన ఏకంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళబోయే ముందు కూడా 14,000 రూపాయలు తన అకౌంట్లో జమ చేశారు. జమ చేసి ఏదైతే తన కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆమెని ప్రాధేయపడింది నయన అనేటటువంటి మహిళ. మరి అయినా కూడా తాను ఇంటికి వెళ్ళేసి ఇక తనకు ఏదో నమ్మి 6 నెలల పాటు ఉన్నటువంటి స్నేహభావంతో ఇంటికి వెళ్ళడం, తద్వారా జరిగినటువంటి ప్రేమ పేరిట రకరకాలుగా అతను లొంగపరుచుకున్న తర్వాత వివస్త్రులుగా చేసింది. కాఫీ తాగుదామంది, ఇంటికి పిలిచింది. మరి ఇవన్నీ జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి తన గ్యాంగ్ ఎంటర్ అయిపోయింది. నయనకు సంబంధించినటువంటి గ్యాంగ్ ఇలా చాలా మోసాలు చేసినట్టుగా పోలీస్ స్టేషన్లో కూడా చాలా ఫిర్యాదులు అందాయి. మరి ఈ తతంగం అంతా జరిగిన నేపథ్యంలో ఆయన దగ్గర నుంచి కాజేసినటువంటి సొమ్ము ఇవంతా మొత్తం కూడా ఉడాయించేసి ఎట్ ది సేమ్ టైం అక్కడ స్పాట్లో దొరికినటువంటి ఆ నయన అనేటువంటి మహిళను కూడా తమతో పాటుగా తీసుకెళ్ళిపోయారు. అంటే తాము పోలీసులము నయనను కూడా అరెస్ట్ చేస్తున్నామని ఆ నయన అనేటువంటి మహిళను కూడా ఎత్తుకెళ్ళిపోవడం జరిగింది. మరి ఆ తర్వాత తీరా ఆ కాంట్రాక్టర్ ఏం జరిగింది అని చెప్పేసి ఒక్కసారిగా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో బెత్తరపోయినటువంటి కాంట్రాక్టర్ ఏకంగా పోలీసులను ఆశ్రయించారు. తాను హనీ ట్రాప్కు గురయ్యానని గుర్తించి తాను ఏకంగా పోలీసులకు మొరపెట్టుకోవడం జరిగింది. మొరపెట్టుకోవడమే కాదు, దాదాపుగా 6 నెలల పాటుగా తన వద్ద నుంచి లాగేసినటువంటి సొత్తు వివరాలు అయితేనేమి, తాజాగా తనను బట్టలు ఊడదీసేసి ఏకంగా కాఫీ తాగుదామని చెప్పి ఇంత రాద్ధాంతం చేసినటువంటి వైనాన్ని మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా అక్కడ వివరించడం జరిగింది బైదర్హళ్లి పోలీస్ స్టేషన్లో. మరి ఆ పోలీసులు అయితే రంగప్రవేశం చేశారు. మరి ఈ హనీ ట్రాప్కి సంబంధించి ఇంకెంతమంది బాధితులు ఉన్నారు, ఇంకెంతమంది ఈ ట్రాప్లో చిక్కుకుపోయారు, మొత్తం కూడా ఎన్ని లక్షల రూపాయల్లో ఇట్లా ట్రాప్ జరిగింది, ఎంత వయసుతో సంబంధం లేకుండా 21 ఏళ్ల ఈ నయన అనేటటువంటి మహిళ చేస్తున్నటువంటి దురాగతాలు ఆగడాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా విచారణలో వెలుగు తీస్తున్నారు. మరి ఇప్పటికే జరిగినటువంటి తతంగము చూస్తే కనుక ఎవరైనా కూడా నూరెళ్ళ పెట్టాల్సిందే. మరి ఇప్పుడు జరిగినటువంటి తాజా పరిణామంతో ఒక్కసారిగా పోలీసులు ఆ నయన అండ్ గ్యాంగ్ను, అంటే మొత్తం 5 సభ్యులు ఉన్నటువంటి ఈ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ వెనక ఇంకా ఎవరు ఉన్నారు, ఎంతమంది మోసపోయారు, సిగ్గుతో చెప్పుకోలేనటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనేటటువంటి దానికి అన్నిటికీ సంబంధించి వివరాలను కూపీలవుతున్నటువంటి పరిస్థితి. మరి ఏది ఏమైనా ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా హనీ ట్రాప్ అనేటటువంటిది ఒక డేంజరస్ వెపన్గా మహిళలు ఒక అమాయకులైనటువంటి డబ్బున్నటువంటి వ్యక్తులపైన అమాయకులపైన కూడా ప్రయోగించడం, తద్వారా
పరువును కాపాడుకునేందుకు వారు బయటికి వెళ్ళలేక తల ఎత్తుకోలేక చాలామంది 4 గోడల మధ్య తలదించుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు తాజా పరిణామం అయితే గనక కాంట్రాక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అసలు విషయం వెలుగు చూసింది. పోలీసులు దీనిపై చాలా సీరియస్ కన్సర్న్తో ఉన్నారు. ఏది ఏమైనా తాజా పరిణామం అయితే కనుక చాలామంది హనీ ట్రాప్కు బాధితులయ్యే వారికి ఇదొక గుణపాఠంగా కూడా భావించాల్సి ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.